ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన దినము మనకి బహుమానముగా దేవాది దేవుడు ఇచ్చినందుకు దేవాది దేవునికే మరి ఒకసారి స్తుతులు చెల్లిద్దామా. హల్లెలూయా. మరి వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు దేవాది దేవుణ్ణి ఆయన సహాయకులుగా ఉండమని, పరిశుద్ధాత్మ దేవుడే ఆయన సజీవమైనటువంటి మాటలు మనతోటి మాట్లాడమని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 నాయన, మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడ, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడా గొప్ప దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. నా తండ్రి ప్రభా, అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడినటువంటి దేవ, మరి యొక్క శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన తండ్రి ప్రభా, ఆయా దినమును మాకు బహుమానముగా మీరు అందించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మీరు మా జీవితాల్లో జరిగించినటువంటి ప్రతి మేలును బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ దినం వరకు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినటువంటి గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలు నైనా నా తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నైనా నా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా, మీరు మాట్లాడండి అయ్యా తండ్రి. మీరు మాట్లాడితే తండ్రి ప్రభా అనేక మంది జీవితాలు కట్టబడతాయి. మీరు మాట్లాడితే అనేక మంది హృదయాలు తెపరలు చేయబడతాయి. మీరు మాట్లాడితే తండ్రి ప్రభా అనేక మంది ఆదరించబడతారయ్యా నాయన నా తండ్రి ప్రభా. అయ్యా మానవుని స్వరం మరుగుపరచండి అయ్యా తండ్రి ప్రభా. అయ్యా మీరు మాట్లాడండి నాయన నా తండ్రి ప్రభా. అయ్యా మీరు మాట్లాడి తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా నాయన నా తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన నా తండ్రి ప్రభా వారి హృదయాలను మీరు తట్టమని తండ్రి, వారిని ధైర్యపరచమని బలపరచమని తండ్రి ప్రభా. అయ్యా యేసుక్రీస్తు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామం పేరిట మరి ఒకసారి అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి గత కొన్ని వారాల నుండి పరిశుద్ధాత్మ ప్రేరేపణ మేరకు ప్రకటన గ్రంథ ధ్యానాలు జరిగిస్తూ వస్తున్నాము. మరి మొదటగా అయితే 7 సంఘాలను గురించి తెలుసుకున్నాము. తర్వాత ముద్రలను గురించి అయితే మనం తెలుసుకుంటూ వస్తున్నాము. గత వారం నుండి కూడాను మరి ముద్రలను గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. అనేక మంది ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మాటల ద్వారా మరి ఎంతగానో మీరు బలపరచబడ్డారని నేనైతే కనుక నమ్ముచున్నాను. ప్రకటన గ్రంథము మరి ఇంకెంత మాత్రం ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందామండి. 4వ ముద్రను గురించి. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గముల వలనను, కరువుల వలనను, మరణము వలనను, లేక తెగులు వలన, భూమిలో నుండి క్రూర మృగము వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వారికి ఇయ్యబడెను. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితాలు ఆశీర్వాదకరముగా పంచి ఇచ్చునుగాక, ఆమేన్. హల్లెలూయా. మరి గత వారాల్లో మనం మొదటి ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది, మరి 2వ ముద్ర విప్పినప్పుడు ఏ రీతిగా మరి ఆ యొక్క గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఏ రీతిగా వినాశనం అయితే కనుక కలిగించాడు, మరి 3వ ముద్రను విప్పినప్పుడు ఏమి జరిగింది అన్నటువంటి విషయాలు అయితే కనుక మనం తెలుసుకున్నాము. ఈరోజు 4వ ముద్రను గురించి అయితే కనుక మనం తెలుసుకుందాం. 4వ ముద్ర, హల్లెలూయా. 4వ ముద్ర విప్పినప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. ఇక్కడ అపోస్తులుడు అయినటువంటి యోహాను గారు ఈ యొక్క మాటలను అయితే గనక ఆయన రాస్తూ ఉన్నారు. 4వ జీవి చెప్పుట వింటిని.
ఆ యొక్క 4వ ముద్ర విప్పినప్పుడు ఏ రీతిగా ఉన్నది అని అంటే, అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. హల్లెలూయా. ఇక్కడ మొదటి నుండి గనక చూసుకున్నట్లయితే గనక మొదట ముద్ర విప్పినప్పుడు దగ్గర నుండి కూడా మనం చూసుకున్నట్లయితే, మరి మొదటి ముద్ర విప్పినప్పుడు అతని చేతిలో ఏమి ఉన్నది అని అంటే గనక తెల్లని గుర్రం కనబడును, దాని మీద విల్లు పట్టుకుని కూర్చుని ఉన్నటువంటి ఒక వ్యక్తిని అయితే గనక ఇక్కడ తెలియజేస్తున్నారు దేవాది దేవుడు. అధికారానికి అయితే గనక సాదృశ్యంగా ఉన్నది. 2వ ముద్రను విప్పినప్పుడు ఆ యొక్క గుర్రము మీద వస్తున్నటువంటి వ్యక్తి ఏ రీతిగా ఉన్నారు అని అంటే గనక అతనికి అధికారం ఇవ్వబడినట్లుగా ఉన్నది. మొదటి అతనికి విల్లు ఇవ్వబడింది, కానీ అందులో అయితే కనుక మరి బాణాలు అయితే కనుక లేవు, విల్లు మాత్రమే ఇవ్వబడింది. 2వ వ్యక్తికి మరి గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తికి ఖడ్గం ఇయ్యబడెను. హల్లెలూయా. మరి 3వ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రము, ఆ యొక్క నల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఏమిటి అని అంటే కనుక త్రాసు చేత పట్టుకొని వచ్చినటువంటి వ్యక్తి. అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక యుద్ధ మరి మాటలకి యుద్ధ మరి వార్తలకి కూడాను ఇది సాదృశ్యంగా అయితే కనుక మనం చూస్తున్నాం. ఒక యుద్ధం జరిగినప్పుడు ఖచ్చితంగా అయితే కనుక రక్తపాతం జరుగుతుంది. రక్తపాతం జరిగిన తర్వాత అనేక మంది మరణిస్తారు. ఆ తర్వాత జరిగేది ఏమిటి అని అంటే కనుక మనం 3వ ముద్రని తెలుసుకున్నప్పుడు మనం విన్నాము, మరి త్రాసు ఇవ్వబడింది అని చెప్పేసి మనం చూసాము. అంటే ఆహారం అనేది మరి కొలత ప్రకారం ఇచ్చేటువంటి గదిగా ఉన్నది. మరి ఈ రీతిగా కరువు ద్వారా మరి కొంతమంది మరణిస్తే, హల్లెలూయా, కరువులు ద్వారా కొంతమంది మరణిస్తే, యుద్ధాల ద్వారా కొంతమంది మరణిస్తే, మరి ఆఖరిగా ఇక్కడ 4వ ముద్రను విప్పినప్పుడు మొదటిది క్రీస్తు వ్యతిరేక ఏ రీతిగా వస్తున్నాడు అనేది చూసాము. 2వది మరి ప్రపంచంలో యుద్ధము జరిగినప్పుడు ఎంతమంది మరణిస్తారనే విషయం అయితే కనుక మనం చూసాము. 3వది మరి యుద్ధాల ద్వారా మరణించినటువంటి వారు, మిగిలి ఉన్నటువంటి వారు మరి ఖచ్చితంగా యుద్ధం జరిగినటువంటి దేశాల్లో కరువు అనేది ఖచ్చితంగా అయితే కనుక వస్తుంది. ఆ కరువు ద్వారా సరైనటువంటి పోషణ అందింపబడక మరణించినటువంటి వారు కొందరైతే, మరి మిగిలినటువంటి వారిలో మరి 4వ ముద్రను విప్పినప్పుడు పాండుర వర్ణము కలిగినటువంటి ఒక గుర్రము కనబడను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. హల్లెలూయా. ఈ పాండుర వర్ణ సాదృశ్యం ఏంటి అని అంటే కనుక, పాండుర వర్ణానికి సాదృశ్యం ఏంటంటే, చాలామంది మరి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఏంటమ్మా ఇలా పాలిపోయి ఉన్నావని అడుగుతారు. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ తక్కువగా ఉన్నదనుకోండి, వాళ్ళు పేల్ కలర్లో ఉంటారు. రక్తహీనత ఉన్నటువంటి వారు పేల్ కలర్లో ఉంటారు, అంటే పాలిపోయినట్లుగా ఉంటారు. వారి యొక్క చర్మం ఏ రీతిగా ఉంటుందంటే పాలిపోయినట్లుగా ఉంటుంది. ఇక్కడ మనం 4వ ముద్రను విప్పినప్పుడు ఆ యొక్క పాండుర వర్ణం కలిగినటువంటి గుర్రం మీద వచ్చినటువంటి వ్యక్తి ఏ రీతిగా ఉన్నాడనంటే కనుక కూర్చున్నటువంటి పేరు మృత్యువు. రక్తహీనత కలిగితే ఏమవుతుందండి, మరణించేటువంటి స్థితిలోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అందుకొరకు డాక్టర్స్ పదే చెప్పేది ఏంటంటే, చక్కగా మరి మంచి డైట్ ఫాలో అవ్వండి, మంచి డైట్ తీసుకోండి అని చెప్పేసి కూడాను డాక్టర్స్ చెబుతూ ఉంటారు. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే కనుక కరువు. మొదటగా చూసుకున్నట్లయితే కనుక క్రీస్తు వ్యతిరేకి వచ్చాడు. 2వది ప్రపంచ యుద్ధాలు జరగడం మూలంగా, దేశాల మధ్య యుద్ధాలు జరగడం మూలంగా కొంతమంది మరణించారు. ఇంకా కొంతమంది ఏంటంటే కరువు ద్వారా మరణించారు. ఇంకా కొంతమంది కరువు సంభవిస్తుందని చెప్పారు. 4వది ఏంటంటే కనుక ఆ యొక్క ఆహారం కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో, ఆ యొక్క లిమిటెడ్ రేషన్ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో, ఆహారం లేనటువంటి పరిస్థితుల్లో ఏమైపోతుందండి, శరీరము డిహైడ్రేషన్ అయిపోతుంది, బ్లడ్ కూడా తగ్గిపోతుంది. వాళ్ళ యొక్క స్కిన్ కలరు ఏ రీతిగా ఉంటుందంటే కనుక పేల్ కలర్గా మారిపోతుంది. పాండుర వర్ణం కలిగినటువంటి అటువంటి వారు డిహైడ్రేషన్ అయిపోతే ఏమవుతుందండి,
త్వరగా మరణానికి చేరువుగా ఉండేటువంటి వారుగా ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క 4వ ముద్రను విప్పినప్పుడు జరిగేటువంటి సంభవాలు ఏంటంటే, ఒక గుర్రము కనబడును, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళలోకం వారిని వెంబడించెను. హల్లెలూయా. పాతాళ లోకము వారిని వెంబడించింది అంటే మరి ఇక్కడ శారీరకమైనటువంటిది మాత్రమే చెప్పట్లేదండి, ఆధ్యాత్మికంగా కూడాను మరి ఎవరైతే భక్తిహీనులుగా ఉంటారో, లేదంటే కనుక పాపంలో పడిపోయినటువంటి వారుగా ఉంటారో, అటువంటి వారికి దక్కేది ఏమిటి అని అంటే కనుక పాతాళం మాత్రమే. ఇక్కడ కేవలం ఒక స్పిరిచువల్ డెత్ అంటే ఒక ఫిజికల్ డెత్ అనే మాత్రమే మనం చెప్పడానికి లేదండి. ఇక్కడ స్పిరిచువల్ డెత్ అంటే ఆధ్యాత్మికమైనటువంటి మరణం కూడా సంభవిస్తుంది. కేవలము ఇది శారీరకమైనటువంటి మరణాన్ని గురించి మాత్రమే దేవాది దేవుడు తెలియజేయడం లేదు, కానీ ఇక్కడ దేవాది దేవుడు తెలియజేస్తుంది ఏంటి అంటే కనుక స్పిరిచువల్ డెత్ గురించి. అంటే ఎప్పుడైతే పాపం అనేది మానవుడిలో ఏలుబడి చేస్తుందో, మొట్టమొదటిగా మనము ఆదాము అవ్వలను చూసినప్పుడు ఆదికాండంలో మరి ప్రతి దినము కూడా చల్లపాటి వేళ దేవాది దేవుడు ఆ యొక్క ఆదాము అవ్వలతోటి మరి వారితోటి సంచరించేవాడు, వారితోటి సంభాషించేటువంటి వాడు. అటువంటి చక్కటి సత్సంబంధం దేవునితోటి కలిగి ఉన్నారు ఆదాము అవ్వలు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క ఏదైనా వనంలో ఉన్నటువంటి చెట్ల ఫలాలన్నీ మీరు తినవచ్చు, మరి ఈ యొక్క మంచి చెడులు తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాల్ని మాత్రం మీరు తినవద్దు అని దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞని మీరి సర్పం యొక్క మాట విని ఎప్పుడైతే వారు ఆజ్ఞాతి క్రమాన్ని చేశారో, ఆజ్ఞాతి క్రమం వారిని ఏ రీతిగా తీసుకుని వెళ్ళింది అనంటే కనుక మరణానికి తీసుకుని వెళ్ళింది. హల్లెలూయా. మరణానికి తీసుకుని వెళ్ళింది. హల్లెలూయా. వారి మీద శాపం ఏలుబడి చేయడం ఆరంభించింది. హల్లెలూయా. హల్లెలూయా. మరి అప్పటి నుండి కూడాను మానవుణ్ణి మరణము వెంటాడుతూనే ఉంది, మానవుణ్ణి మరణం వెంబడిస్తూనే ఉన్నది. ఎందుకొరకు అనంటే కనుక పాపం ఎప్పుడైతే మరి లోకములోనికి ప్రవేశించిందో, పాపం ఎప్పుడైతే మానవునిలోనికి ప్రవేశించిందో మరణము కూడా అప్పుడే స్టార్ట్ అయింది. హల్లెలూయా. హల్లెలూయా. మరి అంతవరకు కూడా మరణం లేదా అనంటే కనుక లేదని చెప్పాలి. ఎందువరకు అనంటే కనుక దేవుడు పాతాళాన్ని సృష్టించింది మానవుల కోసం కాదండి. పాతాళాన్ని సృష్టించింది దేవుడు అపవాది కోసము దేవుడు సృష్టించాడు. కానీ మరి ఈ మానవుడు ఏం చేస్తున్నాడంటే అపవాది యొక్క మాటలు వింటున్నాడు కాబట్టి, అపవాది యొక్క ఆలోచనలకు చెవియొగ్గుతున్నాడు కాబట్టి, అపవాదిని వెంబడిస్తున్నాడు కాబట్టే మానవుడు మరణాన్ని ఎదుర్కొనవలసి వస్తుంది. హల్లెలూయా. ప్రతి మానవుడు కూడాను మరి చంద్రమండలానికి, లేదంటే గనక మరి మానవుడు మరి రాకెట్ యుగంలో ఉన్నటువంటి క్రమంలో కూడాను ప్రతి మానవుడు భయపడిపోయేది దేని కొరకు అని అంటే గనక మరణానికే భయపడుతున్నాడు. ప్రతి మానవుడు కూడాను ఎన్నో గొప్ప గొప్ప విజయాలు ఎన్నో మరి సాధించినటువంటి ఉండవచ్చు జ్ఞానము కలిగి, కానీ మానవుడు ఎక్కడ ఓడిపోతున్నాడు అనంటే కనుక ఆ యొక్క మరణము దగ్గరే ఓడిపోతున్నాడు. అందుకొరకే దేవాది దేవుడు ఆయన యొక్క ఏకైక కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని శిలువ మీద చిందించి మన యొక్క ప్రతి పాప శాపాలను ఆయన మీద వేసుకొని మరణించడం ద్వారా, రక్తము చిందించడం ద్వారా మన ప్రతి పాపశాపాలు కడిగివేయబడినాయి. ఇక ఎంత మాత్రము కూడా మరణము మన మీద అయితే గనక ఏలుబడి చేయదు. ఎందుకొరకు అనంటే గనక ఆయన మరణించి పాతి పెట్టబడి 3వ దినాన మృత్యుంజయుడిగా లేచి మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని మరణానికే సవాలు విసిరినటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. కానీ అటువంటి మరణాన్ని జయించినటువంటి దేవుణ్ణి కలిగి ఉండి కూడాను దేవుణ్ణి వెంబడించవలసినటువంటి నీవు, దేవుని సారూప్యంలో చేయబడినటువంటి నీవు, దేవుని గుణగణాలను కలిగి ఉండవలసినటువంటి నీవు ఈరోజు ఏ రీతిగా మారిపోయావు? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సూటిగా స్పష్టంగా దేవుడు నిన్నే అడుగుతున్నారు.
ఆయన ఆదామును తయారు చేసేటప్పుడు కూడాను నేల మంటి నుండి మన సారూప్యము చొప్పున, మన పోలిక చొప్పున నేను నరుణ్ణి తయారు చేస్తున్నానని దేవుడు పలికాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పోలికలో, ఆయన సారూప్యం చొప్పున చేయబడినటువంటి నీవు ఇప్పుడు ఏ పోలికను నీవు కలిగి ఉన్నావు, ఏ గుణగణాలని నీవు కలిగి ఉన్నావు? హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను తయారు చేసినటువంటి నీ సృష్టికర్త పోలికను నువ్వు కలిగి ఉండవలసినటువంటి నీవు ఏ రీతిగా మారిపోయావనంటే గనక, ఏ రీతిగా నీవు ఉన్నావనంటే గనక, ఏ యొక్క సాతాను యొక్క లూసిఫర్ గర్వాన్ని చూసినటువంటి దేవుడు త్రోసివేయబడినటువంటి అపవాదిగా ఉన్నటువంటి ఆ యొక్క లూసిఫర్ యొక్క లక్షణాలను అయితే కనుక నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన పిల్లల్ని వాళ్ళు చిన్నబిడ్డలుగా ఉన్నప్పుడు బయట మురికి చేసుకొని అట్లాగొస్తే, అరే నీ మొహం చూసుకున్నావా, అసలు ఎట్లున్నదో చూసావా, అసలు ఎట్లా ఉన్నావో చూసుకున్నావా, ఆ మసంతా కూడాను మరి ఒంటికి పులి వేసుకున్నావు, చూడు ఎట్లా ఉన్నదో, నీ అవతారం ఎట్లున్నదో చూసుకో, ఒకసారి అద్దంలో చూసుకో. ఇలాగూ చిన్నపిల్లలు మనం సండే స్కూల్స్లో కూడాను మరి సాతాను వేషం అని అంటే గనక మరి వాళ్ళు ఎట్లా అంటే గనక నల్లటి ఒక అలంకరణ అయితే గనక ధరింపచేసి వేస్తూ ఉంటారు, చిన్న చిన్న స్కిట్స్. అదే రీతిగా ఇప్పుడు నీ యొక్క పోలికని కూడా చూసుకున్నట్లయితే ఏ రీతిగా ఉన్నది? దేవుని యొక్క పోలికను నువ్వు కలిగి ఉన్నావా, లేదంటే సాతాను యొక్క పోలికను కలిగి ఉన్నావా? దేవుని యొక్క గుణగణాలు నీలో ఉన్నాయా, లేదంటే సాతాను యొక్క గుణగణాలు నీవు కలిగి ఉన్నావా? హల్లెలూయా, హల్లెలూయా. నీవు అబద్ధాలు ఆడుతున్నావు, అబద్ధం మాట్లాడుతున్నావు అని అంటే కనుక నువ్వు ఎవరికి జనకుడిగా, నీకు ఎవరు జనకుడిగా ఉన్నాడు? అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది. అపవాదిని లేఖనం తెలియజేస్తుంది. నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు, నీలో ఈర్ష, ద్వేషం, ఇలాంటి మత్సరము, ఇలాంటి గుణగణాలు నువ్వు కలిగి ఉన్నావనంటే నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావన్నటువంటి మాటే కానీ నీలో ఉన్న లక్షణాలు ఏమిటి అని అంటే కనుక సాతాను యొక్క లక్షణాలు నువ్వు కలిగి ఉన్నావు. పాపాన్ని దేవుడు అసహించుకున్నాడు. నీ యొక్క పాప పరిహారార్థమే ఆయన సిలువలో రక్తము చిందించాడు. నీవు మోయవలసినటువంటి శిక్షను ఆయన అనుభవించాడు. కానీ నీవేం చేస్తున్నావు? ఇంకను ఆ పాపములోనే, ఆ పాప కోపములోనే ఇంకను కూడాను నువ్వు పొరలాడుతూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ మీద కలువరి సిలువ రక్తము ప్రోక్షింపచేస్తే నీ మీద నీవేం చల్లుకుంటున్నావు? ఇంకను బురద చల్లుకుంటున్నావు. లోకములో ఉన్నటువంటి బురదను నువ్వు చల్లుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రం ఒడ్డుకి తీసుకెళ్ళినప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, ఇసుకలో ఆడుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇసుక పోసుకుంటూ ఉంటారు. తల్లి చూసి మరి కోప్పడి బయటికి తీసుకుని వస్తుంది. హల్లెలూయా. అదే రీతిగా లోకములో ఉన్నటువంటి నీవు ఏ రీతిగా ఉన్నావు? లోకములో ఉన్నటువంటి మాలిన్యాన్ని నువ్వు అంటించుకుంటున్నావు. ఏదైతే దేవుడు చూడవద్దంటున్నాడో, ఏదైతే దేవుడు మాట్లాడవద్దంటున్నాడో, ఏదైతే దేవుడు వినవద్దంటున్నాడో, అందుకే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో దేవుడు చక్కగా రాశాడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరును నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండునని లేఖనం తెలియజేస్తుంది. నువ్వు ఎక్కడ కూర్చోవద్దని చెప్తున్నాడు దేవుడు. దుష్టుల ఆలోచన చెప్పు నువ్వు నడవద్దంటున్నాడు. దుష్టుల ఆలోచన చెప్పు నువ్వు నడవద్దంటున్నాడు. హల్లెలూయా. అపహాసకులు కూర్చుండు చోట నువ్వు కూర్చోండొద్దు అంటున్నాడు. దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గమును నువ్వు నిలవద్దు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అపహాసకులు కూర్చుండు చోట నువ్వు కూర్చుండొద్దు అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడే మాటలు ఏ రీతిగా ఉంటున్నాయి? హల్లెలూయా. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళుతూ కూడాను నీ యొక్క ఆలోచనలు ఏ రీతిగా ఉంటున్నాయి? హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే దేవాది దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో
ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియజేస్తున్నాడు. నాలుగవ ముద్రను విప్పినప్పుడు ఏం జరిగిందంటండి? నేను చూడగా ఒక గుర్రము కనబడను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళలోకము వానిని వెంబడించెను. పాతాళలోకము ఎవరిని వెంబడిస్తుందండి? నీతిమంతులను వెంబడిస్తుందా? పాపాత్మల్ని మరి వెంబడిస్తుందా? ఒకసారి ఆలోచన చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధులకి ఇవ్వబడింది పరలోక రాజ్యము. పాపిష్టి పనులు చేసేటువంటి పాపాత్మలకు ఇవ్వబడింది నరకాగ్ని గుండము, పాతాళము. నువ్వు దేన్ని చూజ్ చేసుకుంటున్నావు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో మరి ఆనాడు ఆదాము అవ్వలను చూసుకున్నట్లయితే దేవుడు ప్రతిదినము చల్లబాటి వేళ మరి ప్రతిదినము కూడా సంభాషించేవాడు. కానీ ఆ రోజు పిలిచినప్పుడు ఆదాము అని పిలిచినప్పుడు వారు కనిపించడం లేదు. దేవుని ఎదుటికి రాలేకపోతున్నారు. వారికి ఇవ్వబడినటువంటి మహిమ వస్త్రాలు వారు కోల్పోయినటువంటి వారిగా ఉన్నారు. వారి కచడపు ఆకుల్ని చుట్టుకొని దేవునికి కనిపించినటువంటి రీతిగా ఆ యొక్క చెట్ల పొదల్లో దాక్కుని ఉన్నట్లుగా అయితే గనక లేఖనం తెలియజేస్తుంది. దేవుని ఎదుటికి వాళ్ళు రాలేకపోతున్నారు. అవును నేస్తమా, ఈ దినము ఖచ్చితంగా నీవు దేవుడి ఎదుట నీవు సూటిగా స్పష్టంగా, కొన్నిసార్లు మరి విశ్వాసులు మాట్లాడేటువంటి మాట ఏంటంటే ప్రార్థన నడిపింపు రావడం లేదు, ప్రార్థన చేయలేకపోతున్నాను. అవునండి, కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, దేవునికి విరోధమైనటువంటి స్వభావం కలిగినప్పుడు యథార్థుడు మరి పవిత్రుడైనటువంటి దేవుని ఎదుట ప్రార్థన చేయడానికి ఏ రీతిగా మరి మనసు కలిగి మనం ప్రార్థన చేయగలుగుతాము? హల్లెలూయా. ఆనాడు ఆదాము అవ్వలు కూడాను వారిలో పాపము ఎంటర్ అయిపోయింది, పాపము వారిలోనికి వచ్చేసింది. ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమమే పాపం అని దేవుడు తెలియజేస్తున్నాడు. పాపం ఎప్పుడైతే వారిలోకి ఎంటర్ అయిందో వారు దేవునికి దూరంగా జరిగిపోవడం స్టార్ట్ చేశారు. కనీసం వారు అయ్యా నేను చేసింది పొరపాటు అని ఒప్పుకున్నారా అని అంటే లేదు, ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకోవడం మొదలుపెట్టారు. అందుకొరకే దేవుడు వారిని ఆ యొక్క ఏదేని వనము నుండి గెంటి వేసినట్లుగా మనం చూస్తున్నాం. శపింపబడినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఆ దినము నుండి ఈ దినము వరకు కూడాను మానవుడు చేసేటువంటి ప్రతి పని ఏ రీతిగా ఉన్నదనంటే గనక, నేను దేవునితోటే నడుస్తున్నాను, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళుతున్నాను, క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్నాను అని నీవు అనుకుంటున్నావే కానీ నీ యొక్క ఆలోచనలు కానీ, నీ యొక్క నోటి మాటలు కానీ, నీ యొక్క కన్ను దృష్టి కానీ, నీ యొక్క తలంపులు కానీ ఏ రీతిగా ఉన్నాయి ఒక్కసారి నువ్వు ఆలోచించుకోగలుగుతున్నావా? నువ్వు ప్రశ్నించుకోగలుగుతున్నావా? ఆదాము అవ్వలలో ఎప్పుడైతే పాపము ఏలుబడైందో దేవునికి దూరంగా జరిగిపోయారు. అవునండి, పాపము ఏలుబడైనటువంటి పాపము హృదయంలో ఉన్నప్పుడు వారు దేవుని చూడలేరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని మరి ధన్యతల్లో దేవుడు ఒక మాట తెలియజేస్తాడు. నీ హృదయము ఏ విధమైనటువంటి కపటము లేకుండా ఉన్నట్లయితే గనక దేవుని యొక్క ప్రత్యక్షతను నువ్వు చూడగలవు. హల్లెలూయా, హల్లెలూయా. పాపము నీలో ఏలుబడి అవుతున్నప్పుడు దేవుని ప్రత్యక్షతను నీవు కనుగొనలేవు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క లేఖనాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక దేవుని రక్తము ప్రతి ఒక్కరి మీద కూడాను ఆయన ప్రోక్షింప చేశాడు. దేవుని రక్తము ఆయన ప్రతి ఒక్కరి మీద ప్రోక్షింప చేశాడు. కానీ ఈ యొక్క మానవుడు ఏం చేస్తున్నాడు అనంటే కనుక లోకములో ఉన్నటువంటి బురదని చల్లుకుంటున్నాడు. దేవుని రక్తము ఆయన ప్రోక్షింప చేస్తే మన మీద మానవుడు ఏం చేస్తున్నాడు అనంటే గనక లోకములో ఉన్నటువంటి అపవాది సంబంధమైనటువంటి బురదను చల్లుకుంటున్నాడు. కాబట్టి అంతకంతకు మానవునికి దేవునికి ఆయన చేసినటువంటి త్యాగము గుర్తెరుగక
ఆయన మరలా మరొక ఛాన్స్, ఆదాము అవ్వలు చేసినటువంటి పాపము వారు కడగలేనటువంటి పరిస్థితుల్లో, మానవుడు తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఆయన యొక్క ఏకైక కుమారుడిని భూమి మీదకి పంపించారు. ఎందుకనంటే మానవుడికి దేవునికి ఉన్నటువంటి సత్సంబంధాన్ని మధ్యవర్తిగా ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా ఆయనైతే గనక మరలా సత్సంబంధాన్ని కుదిర్చాడు. కానీ ఆ యొక్క సత్సంబంధాన్ని అనేక మంది నేటి విశ్వాసులు, నేటి క్రైస్తవులను పిలువబడేటువంటి వారు మరలా 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 వదిలిపెట్టేసినటువంటి పాపాన్ని, వదిలిపెట్టేసినటువంటి చెడు అలవాట్లని మరలా వాటి వైపే మొగ్గు చూపుతున్నారు. అందుకొరకే దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. అందుకొరకే దేవుడు తెలియజేస్తాడు, మీరు చేసినటువంటి పాపములే మీకు నాకు కూడాను అడ్డుగోడగా ఉన్నాయని దేవుడు తెలియజేస్తున్నాడు. అనేక సార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, కానీ జవాబు రాదు. ఎందుకొరకనంటే కనుక మరి దేవుని లేఖనం తెలియజేస్తుంది కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, మరి వారు దేవుని చూస్తారని. నీ హృదయంలో పాపము ఉంచుకొని, నీ హృదయంలో మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు పెట్టుకొని దేవాన ప్రార్థన ఆలకించు అంటే ఆయన్ని ప్రార్థన ఏ రీతిగా ఆలకిస్తాడు? హల్లెలూయా, హల్లెలూయా. మరి యోబు తెలియజేస్తాడు ఏంటనంటే కనుక పాపము నీ చేతిలో ఉన్నప్పుడు వాటిని విడిచిపెట్టేయాలంట, వాటిని అసహించుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇదిగో యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనంలో చూసుకున్నట్లయితే, మరి నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడలా, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా, పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడలా, నీ గుడారముల్లో దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదువు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకొనేదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మెను అది అరుణోదయం వలె కాంతిగా నుండును. హల్లెలూయా. ఇక్కడ యోబు భక్తుడు ఏం తెలియజేస్తున్నాడంటే, నీ మనసును నీవు తిన్నగా దేవుని మీద నువ్వు నిలుపు, నీ చేతులు ఆయన వైపు చాపు. అయితే నువ్వు చేయవలసింది ఏంటనంటే కనుక నీ చేతుల్లో పాపం ఉన్నది అని చెప్పి నీకు తెలిసిన వెంటనే నువ్వు దాన్ని విడిచిపెట్టేయాలి. మనం గబుక్కున ఏదన్నా ముట్టుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? వెంటనే తెలిసిన వెంటనే, లేదంటే చూసిన వెంటనే అయ్యో నా చేతులకి ఏంటి ఇది అంటిందని చెప్పేసి వెంటనే మరి కడిగేసుకుంటాం. చేతులు 1-10 సార్లు సోప్ పెట్టి మరి క్లీన్ చేసుకుంటాం. అదే రీతిగా మన యొక్క ఆలోచనల్లో కానీ, మన యొక్క తలంపుల్లో కానీ, నోటి మాటల్లో కానీ పాపం ఉంటే యోబు ఏం చెప్తున్నాడంటే, నీ చేతుల్లో నుండుట మరి చూచి నీవు దాన్ని విడిచిన ఎడలా, నీ గుడారముల్లో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మరి మరుగైనది ఏది కూడా లేదండి. దేవునికి మరుగై ఉన్నది ఏది కూడా లేదు. ఏదైతే నీ ఇంట్లో దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు ఉన్నాయో ఇవన్నీ కూడా విడిచిపెట్టేయమని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు. ఈ పనులు కనుక నువ్వు చేసినట్లయితే నీ జీవితం ఏ రీతిగా ఉంటుందనేది తెలియజేస్తున్నాడు. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకుందువు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మెనను అది అరుణోదయం వలె కాంతిగా కనబడును. హల్లెలూయా. ఫస్ట్ నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన మీద
మరి నీ మనసు ఉంచాలి, ఆయన వైపు నీ చేతులు ఎత్తాలి. నీ చేతుల్లో నీ ఆలోచనలో పాపం ఉంటే దాన్ని విడిచిపెట్టాలి. అంత మాత్రమే కాదు, నీ ఇంటిలో కూడాను ఈ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఉన్నట్లయితే కనుక దాన్ని తీసివేయాలి. ఆ రీతిగా చేసినప్పుడు నువ్వు ఇట్లాగా ఆశీర్వదింపబడతావని యోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన రాకడ సమయంలో మరి 4వ ముద్రను విప్పినప్పుడు జరిగేది ఏమిటి అని అంటే కనుక పాపము బహు భయంకరంగా విస్తరింపబడడం చేత అక్కడ జరిగేటువంటి మరి పనులు ఏమిటి అని అంటే కనుక 4వ ముద్రను విప్పినప్పుడు మృత్యువు ఉన్నాడు అని చెప్పేసి పాండుర వర్ణము కలిగినటువంటి గుర్రం మీద వచ్చేటువంటి వ్యక్తి ఏంటండి? మృత్యువు. హల్లెలూయా. ఆ మృత్యువు ఏమిటి అని అంటే కనుక ఆధ్యాత్మికమైనటువంటి మృత్యువు. అంటే పాపం చేయడం ద్వారా దేవుని ఆత్మను కోల్పోయినటువంటి మృత్యువు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత 51వ కీర్తన గనక మనం చదువుకున్నట్లయితే ఆ కీర్తన మొత్తం కూడాను దావీదు మరి దేవుణ్ణి అడుగుతూనే ఉంటాడు, అయ్యా నా యొక్క పాపాలను నువ్వు కడిగయ్యా, హిమము కంటే నన్ను తెల్లగా చేయయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దయ్యా, నీ పరిశుద్ధాత్మని నా నుండి తీసివేయద్దయ్యా అని మరి దేవుణ్ణి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అటువంటి ప్రార్థన అనుభవం నీవు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా నువ్వు మరణించకూడదు. దేవుని ఆత్మ నీలో నుండి తీసివేయబడకూడదు అని అంటే కనుక పాపము నీలో నుండి తీసివేసి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించేటువంటి స్థితిలో నీవు ఉండాలి. హల్లెలూయా. అటువంటి భయంకరమైనటువంటి మరణము, మరి ఆకలి లేక మరణమైనా పర్వాలేదు కానండి, మరి ఆత్మను కోల్పోయినటువంటి మరణం, దానికంటే మరి దుర్లభమైనటువంటి మరణం మరొకటి లేదని అయితే కనుక చెప్పవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఆత్మను కోల్పోయినటువంటి మరణంలోనే ఈ యొక్క దావీదు 51వ కీర్తన మొత్తం మరి దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూనే ఉన్నాడు, అంగలారుస్తూనే ఉన్నాడు, అడుగుతూనే ఉన్నాడు, అయ్యా నీ రక్షణ నాకు దూరం చేయొద్దయ్యా, నీ పరిశుద్ధాత్మని నాకు దూరంగా ఉంచొద్దయ్యా, నిన్న రక్షణానందం నాకు కావాలయ్యా, హిమము కంటే నన్ను తెల్లగా కడిగాయా అని అడుగుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు 4వ ముద్రను విప్పినప్పుడు ఆ యొక్క మృత్యువు చేతిలో నువ్వు ఉండకూడదు అని అనుకుంటే దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి ప్రతి ఆలోచనని కూడా నువ్వు ఇప్పుడే విడిచిపెట్టు. ఒక దావీదు ఏ రీతిగా ప్రార్థన చేస్తాడో ఆ రీతిగా నువ్వు ప్రార్థన చేయాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మరి 2వ విషయం ఏంటి అని అంటే కనుక ఇది దేవుని తీర్పు అని అయితే కనుక చెప్పవచ్చు. పాపం చేసినటువంటి 4వ ముద్రను విప్పినప్పుడు జరిగేది ఏమిటి అని అంటే కనుక దేవుని తీర్పు. అంటే దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే కనుక పాపం చేశారో వారి పట్ల దేవుడు ఇచ్చేటువంటి తీర్పు. మరి అంత మాత్రమే కాదు, మరి కంప్లీట్ అథారిటీ అయితే కనుక ఈ యొక్క 4వ గుర్రం మీద వచ్చినటువంటి వ్యక్తికి అయితే కనుక దేవుడు ఇవ్వలేదండి. కంప్లీట్ అథారిటీ అయితే కనుక దేవుడు ఈ యొక్క 4వ ముద్రను విప్పినప్పుడు వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వలేదు. హల్లెలూయా. లిమిటెడ్గానే అయితే కనుక ఇవ్వబడిందని చెప్పవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము 4వ భాగం పైన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ రీతిగా అన్నమాట మరి ఆ యొక్క మరణానికి అప్పగించేటువంటి అధికారం అయితే కనుక దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క మరణం నుండి పాతాళం నుండి పాతాళంకి తీసుకువెళ్ళే ఏంటి అని అంటే కనుక మరి పాపం అండి. మొదటిగా పాపము. హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చూసుకున్నట్లయితే దురాశ గర్భమును ధరించి పాపము కనుక పాపం పరిపక్వమై మరణమును కనును. ఏంటండి? దురాశ గర్భము ధరించి పాపమును కన్నదంట. నేటి ప్రపంచంలో మనం చూస్తున్నామండి, ఎక్కడ చూసినా కానీ దురాశ,
అంటే అవసరమైతే మనుషులకి విలువలు అనేవి కోల్పోయారు. మానవులు మనుషులకి ఇచ్చేటువంటి విలువలు కోల్పోయారు. కేవలము ధనాశ మాత్రమే, దురాశ. అవసరమైతే వాళ్ళని చంపేయడానికి కూడా ఏమాత్రం కూడా వెనుకాడనటువంటి పరిస్థితులను అయితే కనుక మనం చూస్తున్నాం. ఈ యొక్క 4వ ముద్రను విప్పినప్పుడు కూడాను జరిగేటువంటి పరిస్థితులు ఏంటంటే, దురాశ గర్భము ధరించి పాపముని కన్నదంట. హల్లెలూయా. ఇన్నేడు మనం ఎక్కడ న్యూస్ ఛానల్స్ చూసినా కానీ, లేదంటే న్యూస్ పేపర్లో, లేదంటే యూట్యూబ్ ఛానల్స్లో చూసినా కానీ రోజుకొక కథనైతే కనుక మనం చూస్తున్నామండి. ఎంత భయంకరమైనటువంటి దుర్దినాల్లో నేడు మనం జీవిస్తున్నామని అంటే కనుక, మరి సొంత కుటుంబీకుల్నే చంపివేసుకున్నటువంటి పరిస్థితి, సొంత కుటుంబీకుల్నే మరి చంపడానికి, మరి యొక్క పాపాన్ని ఒడిగట్టడానికి కూడా ఏమాత్రం వెనుక తీయనటువంటి పరిస్థితులను అయితే గనక మనం చూస్తున్నాము. మరి ఆ పాపం ద్వారా వచ్చేటువంటిది ఏమిటి అని అంటే గనక మరణం. హల్లెలూయా, హల్లెలూయా. మరి పాతాళానికి తీసుకుని వెళ్ళేది ఈ యొక్క పాపం అనేది అయితే గనక దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా యెషయా గ్రంథము ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథము హల్లెలూయా. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం చూసుకున్నట్లయితే, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితంగా తన నోరు తెరుచుకున్నది. వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించు వారును పడిపోదురు. పాతాళానికి ఏముంటుందండి? పాతాళానికి ఏమైనా కనికరం ఉంటుందా? పాతాళానికి కనికరం ఏముండదు. మరి గత ఒక 4-5 సంవత్సరాల క్రితం మనం చూసాము, కరోనా వచ్చింది. కరోనా బహు భయంకరంగా, మరి 2 సంవత్సరాలు భయంకరమైనటువంటి పసి బిడ్డ మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి వరకు, గనుల నుండి కడు బీదల వరకు కూడాను మరి ఏమంటారండి, మంచి ఆరోగ్యం కలిగినటువంటి వారి నుండి మరి ఏమీ మరి లేనటువంటి బలహీనల వరకు కూడాను, మరి మరణానికి ఏమీ కూడా మినహాయింపు లేదండి. ఎంతోమంది మరణించారు ఈ యొక్క కరోనా టైంలో మనం చూసాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క కరోనా టైంలో మాత్రము చాలామంది అనుకున్నది ఏంటంటే కనుక, మరి మానవులు చేసినటువంటి తప్పిదములు, మానవులు చేసినటువంటి పాపముల ద్వారానే దేవుడి యొక్క ఉగ్రతని కుమ్మరించాడు. కాబట్టి మనము ఖచ్చితమైనటువంటి భక్తి చేసేటువంటి వారముగా ఉందామని, మరి కొన్ని రోజుల వరకు ఆ రీతిగా ఉన్నదేమో కానీ ప్రపంచం కొంచెం ప్రశాంతంగాను మరలా మామూలు అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే భయంకరమైనటువంటి విపత్తులను మనం చూస్తున్నాము. మరి ఇందాక మనం చదువుకున్నాం కదా యాకోబు పత్రికలో, దురాశ గర్భమును ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై మరణమును కనును అని చెప్పేసి. అవునండి, భయంకరమైనటువంటి దుర్దినాల్లో మనం ఉన్నాము. భయంకరమైనటువంటి పాపము ఏలుబడి అవుతున్నటువంటి తరుణంలో ఎందుకు ఇన్ని మరణాలు సంభవిస్తున్నాయి? రీసెంట్గా మనం చూసాము, మరి ఒక ఫ్లైట్ క్రాష్ అయ్యి మరి ఎంతోమంది మరి అమాయకమైనటువంటి ప్రజలు మరణించారు. హల్లెలూయా. మరి అనేక చోట్ల, దేశంలో అనేక చోట్ల మనం చూస్తున్నాం భూకంపాలని, వరదలని, సునామీలని, యుద్ధాలని. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ మనకు ఒక విషయం అయితే కనుక క్లారిటీగా అర్థమవుతుంది. ఏదో ఒక రకంగా ఈ భూమి మీద ఉన్నటువంటి జనాభాలో కొంత శాతాన్ని దేవుడైతే కనుక తీసివేస్తున్నాడు అనేటువంటి విషయం అయితే కనుక క్లియర్ కట్గా అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క గ్రహింపును నువ్వు గ్రహించుకోగలుగుతున్నావా? ఈ యొక్క ముద్రలను విప్పినప్పుడు దేవుడే అనుమతిస్తున్నాడు. దేవుడే అనుమతింపజేస్తున్నాడండి. రానున్న దినాల్లో ఈ యొక్క మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చూసేనే అయ్యో అని చెప్పేసి గుండెలు బాదుకుంటున్నామే. అయ్యో, ఇంత భయంకరంగా యుద్ధాలు జరుగుతున్నాయి, ఇంత భయంకరంగా మారణ హోమం జరుగుతుందని గుండెలు బాదుకుంటున్నావే. మరి ఆ యొక్క ఉగ్రత దినాల్లో ఇంకా ఎంత భయంకరంగా ఉండబోతుంది. దేవుడే దానికి అనుమతింప చేస్తున్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. అటువంటి పరిస్థితులను చూసి తట్టుకోగలవా? అటువంటి పరిస్థితులను నిలబడగలవా? అటువంటి పరిస్థితుల్ని నువ్వు తాళజాలగలవా?
అటువంటి పరిస్థితుల్లో నీవు, నీ కుటుంబం ఉండకూడదు, నీ యొక్క బిడలు ఉండకూడదనంటే ఆయన సమీపముగా ఉండగానే పాప ప్రాయశ్చిత్తం కలిగినటువంటి స్థితిలో నీవు ఉండాలి. హల్లెలూయా. పాప ప్రాయశ్చిత్తం కలుగజేసుకోవాలి. పాప ప్రాయశ్చిత్తము దేవుని ఎదుట ఆయన పాదాల యొద్ద నువ్వు చేసినటువంటి ప్రతి పొరపాట్లను బట్టి ఆయన అడుగు, ఆయన అంగలార్చు, ఆయన ఎదుట. నిశ్చయంగా ఆయన నీ ప్రతి పొరపాట్లని కూడాను ఆయన క్షమించేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణం గల గుర్రం కనబడను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళలోకం వారిని వెంబడించను, ఖడ్గం వలను కరువు వలను మనం చూసామండి. మరి ముందుగా ఉన్నటువంటి ఆ యొక్క సీల్స్ని విప్పినప్పుడు మరి యుద్ధాల ద్వారా కొంతమంది మరణించారు. మరి త్రాసు పట్టుకుని వచ్చారు నల్లని గుర్రం మీద అని చెప్పేసి మనం చూసాము. కరువు ద్వారా కొంతమంది మరణించారు. మరి ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక మరి భూమిలో నుండి క్రూర మృగం వలన భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వారికి ఇవ్వబడను. హల్లెలూయా. అధికారం ఇవ్వబడినటువంటి పరిస్థితుల్లో అయితే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంటే భూమిలో నుండి క్రూర మృగం వలన భూనివాసులను చంపుటకు అంటే అక్కడ ఏదో ఒక భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి జంతువు అని కాదు కానండి, అక్కడ రూలింగ్ చేసేటువంటి అధికారము కలిగినటువంటి వారే చంపడానికి అధికారం కలిగి ఉన్నారని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. Holy Spirit God, hallelujah, 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 hallelujah. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. గుమ్మములోనే నిలువబడి ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్ మీకు వందనాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఉండకూడదు, నీ కుటుంబం ఉండకూడదు అని అంటే గనక ఇప్పుడే ఆయన సన్నిధిలో మోకరించు, ఆయన అడుగు, అయ్యా నేను చేసినటువంటి ప్రతి పొరపాటుని బట్టి నేను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా, ప్రతి పాపాన్ని బట్టి నేను ఒప్పుకుంటున్నానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మరి హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతుండగా ఎవరము కూడా నిర్లక్ష్య స్వభావంతో అయితే కనుక ఉండొద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి అయితే ఏ రీతిగా ఉండాలి అని అంటే కనుక దేవాది దేవుడు స్వయంగా తెలియజేస్తున్నాడండి. సామెతల గ్రంథము 8:36 చూసుకున్నట్లయితే, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. 35 కూడా చూద్దాం ఒకసారి. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును, నాయందు అసహ్యపడు వారందరూ మరణమును శ్రేయించుదురు. హల్లెలూయా. నీకు ఎక్కడుంటే క్షేమం అని చెప్తున్నాడండి దేవుడు. నీకు ఎక్కడుంటే క్షేమం అని చెప్తున్నాడు. ఒక పెద్ద భవంతులు కట్టుకుంటే క్షేమం అని చెప్తున్నాడా? లేదంటే కనుక ఏదైనా గొప్ప విల్లాస్లో ఉంటే క్షేమం అని చెప్తున్నాడా? ఎక్కడ ఉంటే నీకు క్షేమం అని చెప్తున్నాడు. భూమి ఆకాశము కూడాను మిక్కుటమైనటువంటి వేండ్రముతో కాల్చివేయబడబోతుంది అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఎక్కడ ఉన్నది నీకు క్షేమం అని. హల్లెలూయా, హల్లెలూయా. రాబా కెషాబా షాబా షాబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆదాము చేసినటువంటి పాపాన్ని మరలా తిరిగి నీవు చేయవద్దని దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కయీను అదే రీతిగా పారిపోతున్నాడు. తన అన్న అయినటువంటి హేబేలుని చంపి
పారిపోతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, నీ అన్న అయినటువంటి హేబేలు ఎక్కడా అని చెప్పేసి అడిగితే, నా అన్నకి నేను జవాబుదారినా అని చెప్పేసి మరి ఈ యొక్క కయ్యూనైతే గనక మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. హల్లెలూయా. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగా, అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివేయుందు అన్ను. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. హల్లెలూయా. కయ్యూనును అడుగుతుంటే దేవుడు, నా తమ్మునికి నేనేమైనా కానీ కావలివాడనా అని చెప్పేసి మాట్లాడుతున్నాడండి. పారిపోతున్నాడు. ఒక కయ్యూనులాగా ఉండొద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు అనుకోవచ్చు, నేను ఎవరిని చంపలేదు కదా, నేను ఎవరిని హత్య చేయలేదు కదా అని. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతుని, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణని అనుదినము అనుక్షణము కూడాను నీ యొక్క నోటి మాటల ద్వారా, నీ యొక్క కన్ను దృష్టి ద్వారా, నీ యొక్క తలంపుల ద్వారా, నీవు చేస్తున్నటువంటి హృదయ ఆలోచనల ద్వారా నీవు హత్య చేయడం లేదా? హల్లెలూయా. 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 అటువంటి భయంకరమైనటువంటి పాపాగ్ని గుండములో, నరకాగ్ని గుండములో నీ ఉండకూడదు అని అంటే గనక చేయవలసింది ఒక్కటే. దేవుడు తెలియజేస్తున్నాడు, నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఎవరైతే ఆయన ఆజ్ఞల్ని కలిగి ఉంటారో, ఎవరైతే ఆయనే నిజమైనటువంటి దేవుడని నమ్ముతారో, ఎవరైతే ఆయన యొక్క గుణగణాలని కలిగి ఉంటారో వారిలో ఏముంటుందంటండి? జీవాన్ని కనుగొన్నటువంటి వాడేవాడు. హల్లెలూయా. జీవాన్ని కనుగొన్నటువంటి వాడు ఏ రీతిగా ఉంటాడు అని అంటే గనక, దేవుణ్ణి ఎవరైతే కనుగొంటారో, దేవుని యొక్క గుణగణాలు ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని యొక్క సారూప్యంలో ఎవరైతే వారి యొక్క జీవితాన్ని మలుచుకుంటారో వారిలో ఏముంటుందండి? జీవం ఉంటుందని తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క కృపా కటాక్షములు వాని మీద ఉంటాయి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటారో, ఎవరైతే దేవుని మాటల్ని పెడచెవన పెట్టేటువంటి వారిగా ఉంటారో వారు ఏం చేస్తుందంటండి? మరణము స్నేహిస్తుందంట. జీవము కావాలా, మరణము కావాలా? జీవము కావాలా, మరణము కావాలా? దేవుడు తెలియజేస్తున్నాడు, జీవ మరణములు నేడు నీ ఎదుట నేను ఉంచి ఉన్నాను. జీవ మరణములను నేను నీ ఎదుట ఉంచి ఉన్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏది కావాలి? ఆ చాయిస్ నీకే ఇచ్చేసాడు. ఆయనలో ఉంటే జీవము, ఆయనలో ఉంటే నిత్య జీవ రాజ్యము. ఆయనకి ఎప్పుడైతే నువ్వు దూరముగా జరిగిపోతావో నీ మీద శాపం ఏలుబడి అవుతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. వారిని ఏం చేస్తుందంటండి? మరణము స్నేహిస్తుందంట. హల్లెలూయా. అటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉండకూడదనంటే నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఆధ్యాత్మికమైనటువంటి మరణములో ఎవ్వరూ కూడా పడిపోకూడదు. ఆధ్యాత్మికమైనటువంటి మరణము శారీరకమైనటువంటి మరణము కంటే బహు భయంకరమైనదండి. హల్లెలూయా. అటువంటి మరణము, ఇంత భక్తి చేసి కూడా ఇన్ని సంవత్సరాలు మందిరానికి క్రమంగా వెళుతూ కూడాను అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్ని నేను ఎదుర్కొనకూడదు అనంటే ఈ దినమే నువ్వు మోకరించు, దేవుని దగ్గర అడుగు, ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా. 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 నీ బిడ్డల్ని ఎవరిని కూడా దాటిపోవద్దయ్యా.
అయా భయంకరమైనటువంటి 4వ ముద్ర విప్పబడేటువంటి సమయంలో తండ్రి భూమి యొక్క 4వ భాగము భయంకరముగా మరణానికి అప్పగిస్తున్నానని మాట్లాడుతున్నారయ్యా. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ఆ యొక్క భయంకరమైనటువంటి దుస్థితిలో తండ్రి ప్రభా నీ బిడ్డలు ఎవరు కూడా ఉండడానికి వీల్లేదయ్యా తండ్రి. అయ్యా నీ బిడ్డలు తండ్రి నీ సన్నిధిలో ఇప్పుడు గోజాడుతున్నప్పుడు అడుగుతున్నప్పుడు నాయన నా తండ్రి ప్రభా అయ్యా వారి యొక్క ప్రతి పాపాలని కూడా తండ్రి ప్రభా ప్రతి దోషాలని కూడా మీరు కడిగి వేయండి అయ్యా. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవాన్ని కనుగొన్నటువంటి వారుగా ఉండాలయ్యా, జీవాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలయ్యా. అయ్యా జీవాన్ని కనుగొన్నటువంటి వారుగా ఉండాలయ్యా. అయ్యా నీ యొక్క కరుణ కటాక్షాలు వారు పొందుకునేటువంటి వారిగా ఉండాలయ్యా. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలయ్యా. అయ్యా నీకు దూరముగా జరిగిపోయినటువంటి వారు తండ్రి ప్రభా అయ్యా మరణం వారిని స్నేహిస్తుందని మీరు మాట్లాడుతున్నారయ్యా. అటు రీతిగా ఎవ్వరు కూడా ఉండడానికి వీల్లేదయ్యా తండ్రి ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీ ప్రజల్ని మీరు తండ్రి ప్రభా చూస్తున్నటువంటి దేవుడయ్యా. మీ ప్రజల్ని మీరు చూస్తున్నారయ్యా. ఏ ఒక్కరి చెయ్యి విడిచిపెట్టద్దయ్యా, ఏ ఒక్కరి చెయ్యి విడిచిపెట్టద్దయ్యా. ఈ యొక్క అంత్యకాల దినములలో నాయన నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి మనస్సును తండ్రి ప్రభా నీ తట్టు త్రిప్పబడినట్లు తండ్రి ప్రభా రాతి కలిగినటువంటి హృదయాలను తండ్రి బద్దల కొట్టండి అయ్యా. మీకు స్తోత్రాలయ్యా. ఈ వాక్యం వింటుండగానే తండ్రి ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుండగానే తండ్రి ప్రభా వారి హృదయాలు తెరవజేయండి అయ్యా. వారి హృదయాలు నీ తట్టు త్రిప్పబడినట్లు కృప చూపించండి అయ్యా. అయ్యా మీకు స్తోత్రాలయ్యా. ఒక దావీదు చేసినటువంటి ప్రార్థన నాయన నా తండ్రి వారు చేయటకు కృప చూపించండి అయ్యా. ఒక దావీదు ఏ రీతిగా తండ్రి నీ రక్షణానందము నాకు దూరం చేయవద్దయ్యా, నీ పరిశుద్ధాత్మను నాకు దూరం చేయవద్దయ్యా అని ఏ రీతిగా ప్రార్థన చేశాడో, హిమము కంటే తెల్లగా నన్ను కడిగయ్యా అని ఏ రీతిగా తండ్రి ప్రార్థన చేశాడో నాయన నా తండ్రి ప్రభా అయ్యా. అది చిన్న పొరపాటు అని పెద్ద పొరపాటు అని అయ్యా ఏ రీతిగా తండ్రి ప్రభా నీకు వ్యతిరేకంగా చేసినటువంటి ప్రతి పొరపాట్లను బట్టి తప్పిదాలను బట్టి తండ్రి విరోధమైనటువంటి స్వభావాన్ని బట్టి తండ్రి ప్రభా అయ్యా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పీడలు తండ్రి ప్రభా ప్రార్థన చేస్తుండగా తండ్రి వారి యొక్క మనవల్ని మీరు ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. వారి పైన మీ యొక్క కరుణ కటాక్షములను తండ్రి ప్రభా అయ్యా మీరు రాకడలో ఎత్తబడే గుంపులో తండ్రి ప్రభా ఉండుటకు తండ్రి వారి మనసులు నీ తట్టు త్రిప్పుతున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తూ నజరుడైన యేసు అతి శక్తి కలిగినటువంటి నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో నూతనమైనటువంటి కార్యములు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయము, శిల రక్తమే జయము, అపవాది క్రియలనంత నాశనం, ప్రభు యేసు నామముకు సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని నామమున పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆధ్యాత్మికంగా బలపరిచేటువంటి ఈ యొక్క ప్రకటన గ్రంథ ధ్యానాలు మరి మీ జీవితాల్లో కూడాను మరి ఎంతగానో బలపరచబడుతున్నాయని మీరు నమ్ముచున్నట్లయితే ఈ యొక్క అంత్యకాల దినములలో మరి అనేక మందిని మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరి అనేక ఆత్మలు కట్టబడేటువంటి ఆత్మలుగా ఏ ఒక్కరూ నశించి నరకాగ్నికి ఉండడానికి పోవడం దేవుని చిత్తము కాదని తెలియజేస్తున్నప్పుడు మరి అనేక మందికి ఈ యొక్క సత్య సువార్తను ప్రకటించండి. తద్వారా దేవుడిచ్చేటువంటి మేళ్ళని ఆశీర్వాదాలని మీరు పొందుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, ఆమేన్.